వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. తొలి ఏకాదశి మొహరం పండుగల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే జీవి. స్వతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు తెలియజేశారు. స్థానిక నష్టపట్ట రోడ్డులోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారి ఆశయాలను అనుగుణంగా పనిచేస్తామని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కని మల్లికార్జున గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, పట్టణ కౌన్సిలర్లకు, పట్టణ ప్రముఖులకు, దళిత సంఘ నాయకులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశంలో పేదల ఆశాజ్యోతిగా వారు ముందుకెళ్లారు. అనేక సమస్యలకి పరిష్కారం వారు చూపించారు. ఆయన హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, కేంద్ర హోమ్ మినిస్టర్గా, అలాగే అనేక శాఖలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు. వారు ఏ శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖకి ఇవన్నీ తీసుకొచ్చారు. న్యాయ కార్మిక శాఖలకి మంత్రిగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆ రోజు దళితులకి సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు చూపించారు. అలాగే దేశంలో భారతదేశం మొత్తం గర్వించదగ్గటువంటి, భారతదేశం గర్వించే ముద్దు బిడ్డగా వారు ఆ రోజు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. జగజ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. దేశం బాగా అభివృద్ధి చెందాలి, అలాగే ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలనేది వారి యొక్క జీవిత ఆశయం. ఆ విధంగా ఈరోజు దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి. ప్రత్యేకించి వారికి భారతరత్న ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా చేసినటువంటి మరి జగజ్జీవన్ రామ్ గారు ఎన్నో సేవలు అందించారు. దేశాభివృద్ధిలో ఆయన భాగం పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి మరి భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలనలో తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వారు చేసినటువంటి సేవలు, ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులు, ఈ భారతదేశంలో అనేక శాఖల్ని, ముఖ్యంగా న్యాయశాఖ మీద ఆయన ముద్ర ఈ రోజు కూడా ఉంది. అలాంటి అత్యుత్తమైన పాలన అందించినటువంటి జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మనమంతా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పనిసరిగా వారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి ద్వారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఈ భారతరత్న ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని మన ఎమ్మెల్యే గారిని కోరుతాము. పట్నంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఉచిత రేబిస్ నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఈపూర్ మార్కెట్ యార్డు చైర్మన్, బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు మాట్లాడుతూ, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా టీకాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ యొక్క పెంపుడు కుక్కలకు టీకాలు వేయించడం వలన వాటి ఆరోగ్యాలను కాపాడిన వారమవుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. పశు వైద్యాధికారులు, డాక్టర్స్కి ప్రత్యేక అభినందనలు. మనం అనేక జంతువుల నుంచి ఆంత్రాసు, కుక్కల నుంచి ర్యాబిస్, ఎలుకల నుంచి కొన్ని జబ్బులు, పక్షుల నుంచి బర్డ్ ఫ్లూ, ఇట్లా అనేక జబ్బులు మనుషులకి రావటం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా వాటిల్లో ఎక్కువ ప్రాధాన్యత ర్యాబిస్ విషయం మీద చాలా ప్రజలకి చాలా అవగాహన కల్పించడం కోసం ఈరోజు సైంటిస్టు
లూయిస్ ఫ్రాక్చర్ గారి మొదటి వ్యాక్సిన్ సక్సెస్లో వారిని గుర్తించుకుంటూ వారిని గౌరవించుకుంటూ మనం ఈ ఒక రోజు పెట్టుకోవడం జరిగింది. ప్రపంచ మానవాళికి ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ఉపయోగాలు చేసుకుంటూ మానవ జీవితానికి మేలు చేస్తున్నారు. ఈరోజు మన కుక్కల విషయం తీసుకుంటే భారతీయ సంస్కృతిలో ప్రపంచానికి సంస్కృతి మూలాధారం భారతీయ సంస్కృతి. ఎందుకంటే ప్రకృతిని ప్రేమిస్తుంది, భారతదేశం యొక్క కల్చరే అది. ఎందుకంటే ప్రకృతిని దేవుళ్ళుగా పుట్టని అన్నిటినీ చెట్లని జీవం ఉన్న ప్రతిదాన్ని ప్రేమించే తత్వం భారతీయ వారసత్వం. మనం కుక్కని గౌరీదేవి అంటాం, గోవుని గోమాత అంటాము, అట్లానే ఏనుగుని వినాయకుడు అంటాం. కుక్కకున్న ప్రాధాన్యత మనం భారతం తీసుకుంటే భారతం కుక్కతో స్టార్ట్ అవుతుంది, కుక్కతోటే అంతం అవుతుంది. ఎందుకంటే ధర్మరాజు పరీక్షించడానికి కుక్క రూపంలో వస్తాడు. ఆయన స్వర్గానికి చేరిన మొదటి ఒక జంతువు రూపంలో కుక్క మాత్రమే. అంటే అలాగే కుక్క ప్రాధాన్యత ప్రపంచంలో చాలా ఉంది. దేశ ఆర్థిక మూలాలకి బలమైన ఇది. ఎందుకంటే టెర్రరిస్టులు ఈరోజు ఎంతోమంది కనిపెడుతుంది, దొంగల్ని, క్రిమినల్స్ని, మాన ప్రాణాలను కాపాడుతుంది. 10 మంది వ్యక్తులు రక్షించలేనిది కూడా ఒక కుక్క కాపాడుతుంది. అట్లనే పాముల నుంచి కానీ తన విశ్వాసానికి ప్రతీక. ఎందుకంటే మనుషులకి ఎంత చేసినా కానీ ఏ ప్రాధాన్యత లేని టైంలో సృష్టిలో ఒక విశ్వాసం గల జంతువు ఏదయ్యా అంటే కుక్క. అంత ప్రాధాన్యత ఉంది కుక్కకి. ఎందుకంటే ఈరోజు కుక్కలకి సంబంధించిన ర్యాబీస్ గురించి కాబట్టి కుక్క విషయం మీద మనం మాట్లాడటం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని విడిగా వీధి కుక్కలను కూడా వాటికి వ్యాక్సిన్స్ ఇచ్చుకొని ప్రజలు వాటి నుంచి రక్షించుకొని అట్లనే వాటిని చంపేయకుండా వాటిని కూడా మనం కాపాడుకుంటూ వాటి వల్ల ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్స్ బృందానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 17వ తేదీన వినుకొండ పట్టణంలో జరగబోయే తొలి ఏకాదశి మొహరం పండుగల ఏర్పాట్లపై స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులతో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి అధ్యక్షత వహించగా వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు. తొలి ఏకాదశి పండుగ అత్యంత వైభవంగా జరపాలని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఆదేశించారు. మొహరం తొలి ఏకాదశి పండుగ ఒకే రోజు రావడం విశేషమని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పండుగ గురించి ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎండోమెంట్ విఓ గారికి, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి ప్రముఖులకు, కౌన్సిలర్స్ కు, పట్టణ ప్రముఖులకు, అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈసారి 17వ తారీఖున 2 పండుగలు, తొలి ఏకాదశి, మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలి ఏకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయడం నేను గతంలో గమనించాను. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరూ కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది మన వినుకొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావడం విశేషం. ఈ 2 పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని 2 పండుగలను సమగ్రవంతంగా, చక్కగా, బాధ్యతగా, బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంతా మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కొన్ని సూచనల సలహాలు ఇచ్చి మంచిగా జరిపించాలని నేను కోరుతున్నాను. అలాగే టెంపుల్ కమిటీ, టెంపుల్ నిర్మాణం, ఘాట్ రోడ్డు,
చిన్నకొండ అభివృద్ధి, మెట్లుదారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తిభావాలతో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ, పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా, తొందరగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. దానికి తొందరలోనే, అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండుగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం, ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని. మంచి పరిణామం. నేటి కాలానికి గత 4 సంవత్సరాల తర్వాత మరలా మన పండగని గ్రామ పండగ, పట్టణ పండగ జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందాక మిత్రుడు చెప్పారు, ఇది అందరిలో ఉన్న అభిప్రాయం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, పండగ అంటే ఎరుగు రంగనాయక స్వామి గుడి దగ్గర నుంచి కొండమెట్ల వరకు కూడా అసలు ఆ రోడ్డు మొత్తం కూడా, ముఖ్యంగా ఆరవేల సోదరులు అయితే గుగ్గిడి దగ్గర నుంచి, పులిహార దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి అన్ని ఉచితంగా వేలాది మంది భక్తులకి పంపిణీ చేస్తూ ఉంటారు. ఎంత ఆనందం ఉన్నది. సాయంత్రం వచ్చేవరకు శివస్తూప సెంటర్, మండల పరిషత్ సెంటర్, అదేవిధంగా అటుపోతే మన అన్ని ప్రాంతాల్లో, ఇటు ఆర్టీసీ దగ్గర కానివ్వండి, ఎన్ఎస్పి దగ్గర కానివ్వండి, మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభలు కానివ్వండి, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకం అనండి, చింతామణి, భజనలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ రోజుల్లో సినిమాలు అయితే 6 ఆటలు వేసేవాళ్ళు. అంటే భక్తులు వేలాదిగా వచ్చేవాళ్ళు అందరూ కూడా. అది పోయి ఇందాక మిత్రులు చెప్పినట్టయ్యా 2-3 సంవత్సరాల నుంచి ఓ నమశివ ఏం చెబుతాయా రియల్ ఎస్టేట్ పండుగ అయింది. అది కనీసం ఇక్కడ ఏదన్నా నాటిక పోటీ వేసుకుంటా ఉన్న దౌర్జన్యం ఇక్కడ వేయడానికి లేదు, పర్మిషన్ వేయడానికి లేదు. పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి హుకుం జారీ చేశారండి. భగవంతుడు దేవాల, ప్రజల దేవాల ఆ పాలన పోయింది. అందులో మేము కూడా బాధ్యత ఉన్నాం కాబట్టి దానికి కూడా ప్రజలకు క్షమించమని కోరుతున్నాం. ఈ రోజున మంచి వాతావరణం వచ్చింది, మంచి పండుగ జరుపుకున్నాం. గతంలో ఏదైతే మన చిన్నప్పటి నుంచి జరుపుకున్నాం అదే విధమైనటువంటి పండుగ జరుపుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేనైతే 2-3 సూచనలు ఏంటంటే, తప్పకుండా స్వచ్ఛంద సంస్థలు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు అధికారులు చెప్పి పర్మిషన్లు ఇప్పిస్తారు. మీరు ఎక్కడన్నా మీరు పులిహార కార్యక్రమాలు తీసుకోండి, గుగ్గుడు చేయండి, మజ్జిగ ఇవ్వండి, ఏది ఇచ్చినా ఎటువంటి అభ్యంతరం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. అందరికి పర్మిషన్లు ఇస్తారు. ఇంకొక సూచన ఏంటంటే, పైన దేవుళ్ళు లేరు కాబట్టి అంత ట్రాఫిక్ కూడదని నేను అనుకోను. అయినా అజాగ్రత్తగా ఉండొద్దు. పోయిన సంవత్సరం అంటే కింద ఎక్కడ ఏ విధమైనటువంటి పండగ లేదు కాబట్టి కనీసం చిన్న కొండ మీద పోవడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ ఏం చేశారు, బార్కెట్ వేసి కంపేశారు. నేను పోయి ఎక్కువ చూస్తే నా వల్ల కూడా కాదు. కాబట్టి చిన్న కొండ వరకు కూడా బ్రహ్మాండంగా భక్తులందరూ ఎక్కుతారు, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉండడం, శివాలయం ఉంది, అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఆ తదుపరి పైన కొండ మీదకి జరుగుద్ది. ఇందాక బాలయానికి కూడా ఎమ్మెల్యే గారు వేరే సిద్ధార్థిని అడిగితే చాలా మంచిదని చెప్పారు కాబట్టి అందరం దర్శనం చేసుకున్నాం. ఆర్టీసీ వారు కూడా తప్పకుండా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, అదే మున్సిపాలిటీ నేతృత్వంలో కూడా తప్పనిసరిగా ఎండోమేట్ వారు, మీరు అందరూ కలిసి దాన్ని జాగ్రత్తగా చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెద్దేటి పౌలేష్ ఆధ్వర్యంలో ఈ రోజు వినుకొండ పట్టణంలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌలేష్ మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారని, దేశానికే ఆదర్శమని, దళిత సమాజం జగజీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలో చురుగ్గా పాల్గొని రాణించాలని
ఆకాంక్షించారు. ఈ దేశంలో దళితులు కూడా విజయవంతంగా రాజకీయాలు చేయగలరని నిరూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు తన జీవితంలో రాజకీయాల్లో ఉన్నంతకాలం అధికారంలో ఉంటూ ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి రక్షణ కోసం ఎన్నో చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మీరు స్మరించుకుంటూ భారతదేశంలో ఉన్న యావత్ దళిత సమాజం డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఏమీ లేని స్థాయి నుంచి ఉప ప్రధాని స్థాయిగా ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొని కూడా ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్న దళిత సమాజం, దళిత యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఈ దేశంలో నిజవంతమైన రాజకీయాలు దళితులు కూడా పేద బడుగు బలహీన వర్గాలు కూడా చేయగలరని నిరూపించడానికి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ దేశంలో ఉండబడే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చి తన జీవితకాలం అంతా కూడా ఈ దేశానికి ధారపోసినటువంటి సేవ చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారికి భారత ప్రభుత్వం వెంటనే భారతరత్న ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఒక చెట్టు అమ్మ కోసం అనే కార్యక్రమం వినుకొండపట్నంతో పాటు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నాయకురాలు గోడవర్తి సుజాత, బీజేపీ నాయకులు న్యాయవాది ఎంవి అప్పారావులు తెలియజేశారు. పట్న శివారులోని రజక కాలనీలో ఒక చెట్టు అమ్మ కోసం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బజారులో చెట్లు నాటడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ అమ్మ పేరుకు గుర్తుగా ఒక మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక చెట్టు అంటే ఏంటి, పర్యావరణ పరిరక్షణార్థం పెట్టారు. ఇది ఆయన కోసం కాదు, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించారు. ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నారు. ఈనాడు ఈ మొక్కలు నాటడం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక మొక్క నాటామనుకోండి, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మొక్కలాగానే ఉంటుంది, కానీ అది భావితరాలకి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్ల ముందు ఒక్కొక్క మొక్క నాటి నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అంతేకాకుండా భావితరాల వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వడానికి ఈ మొక్కలు అనేవి పనిచేస్తాయి. కాలుష్య నివారణ అనేది తగ్గుతుంది. అంగవైకల్యంతో జన్మిస్తున్న పిల్లలు కూడా లేకుండా మంచి భారత పౌరులు మనకు తయారవుతారు. మన భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. అమ్మ కోసం ఒక మొక్క, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి ముందు మొక్క నాటి ఒక కాలుష్య నివారణకు తోడ్పడి సుసంపన్నమైన మంచి వాతావరణం కలిగిన, మంచి పంచభూతాలు విశిష్టత కలిగిన వాతావరణాన్ని ఇవ్వడానికి ప్రతి వాళ్ళు కూడా మొక్క నాటాలి. అలాగే మన అమ్మ కోసమని మనం అమ్మని ఎలా చూసుకుంటామో అలాగే మొక్కను కూడా అలా పెంచుకొని భవిష్యత్తుని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నారని ఈ ముందు మేము తెలియజేస్తున్నాం. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి కేవీపీఎస్ ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్ప సామాజిక ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ యొక్క అవసరాలని, ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూస్తూ వాళ్ళని అవసరాన్ని వాడుకొని పక్కన పెడుతున్నాయి. అదేవిధంగా భారతదేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా పనిచేసి కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ కీలకమైనటువంటి శాఖల్లో సమర్థవంతంగా పదవి బాధ్యతలు నిర్వర్తించినటువంటి బాబు జగ్జీవన్ రావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దళితుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ బీజేపీ ప్రభుత్వం జగ్జీవన్ రావుకి భారతరత్న ప్రకటించాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సిఫార్సు చేయాలని చెప్పి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాబు జగ్జీవన్ రావు గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది.
పట్నంలోని 31వ వార్డులో వాసిరెడ్డి లింగమూర్తి ఆధ్వర్యంలో నూతన కరెంటు స్తంభాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి జరుగుతున్న కరెంటు పనులను పరిశీలించారు. వార్డులోని పలువురు ప్రజలు కరెంటు సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దృష్టికి తీసుకురాగా ఎలక్ట్రికల్ అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేసి న్యాయమైన కరెంటు అందించాలన్నారు. అదేవిధంగా పట్నంలో 1 కోటి రూపాయల వ్యయంతో లో వోల్టేజీ సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. టీకేవి లైన్ ఇళ్ల ముందుగా వెళ్ళింది. ఇళ్లలో వాళ్ళకి ఇక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 30 కేవీని కొంచెం ఇళ్లకు దగ్గర నుండి కొంచెం దూరంగా జరపండి అని గత ప్రభుత్వం ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ పనిగాల. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇళ్ల ముందు ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి 30 కేవీ లైన్ని మళ్ళీ కొత్త పోల్స్ వేసి దాన్ని ప్రజల్ని ప్రాణాల నుండి కాపాడటం జరిగింది, ప్రమాదం నుండి బయటపడేయడం జరిగింది. ఈరోజు కొత్త పోల్స్ వేసి, హైట్ ఉన్న పోల్స్ వేసి, అలాగే ఇళ్ళకి దూరంగా మళ్ళీ కొత్తగా పోల్స్ వేసి దీని నిర్మాణం అంతా ఈరోజు పూర్తి పనులు ప్రారంభించాం. ఇది తొందరలోనే వెంటనే పూర్తి చేస్తారు. అంటే దీనివలన ప్రమాదాల నుండి ప్రజల్ని కొంతవరకు కాపాడటం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అడిగినా ప్రయోజనం లేనిది మా ప్రభుత్వం రాగానే నెలల టైంలోనే పూర్తి చేశాము. ఇంకా ముట్లకుంటలో లో వోల్టేజ్ ఉంది, అట్లాగే రైలుపేటలో లో వోల్టేజ్ ఉంది. వాటికి కూడా ట్రాన్స్ఫార్మర్ బిగించి లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలి. వినుకొండ టౌన్లో ఎక్కడా లో వోల్టేజ్ లేకుండా చేయాలని ఏడీఏ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ముట్లకుంటలో, రైలుపేటలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించి అక్కడ లో వోల్టేజ్ పరిష్కారం చేయడం జరిగింది. అవసరమైతే ₹1 కోటి అంచనాతో టౌన్లో ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా ఆ సమస్యను పరిష్కరించాలి, దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పేసి ఏడీఏ గారిని ఆదేశించడం జరిగింది. ఆ ఎస్టిమేట్స్ అన్నీ తీసుకొని తొందరలో మళ్ళీ ప్రభుత్వం నుండి శాంక్షన్ తీసుకొచ్చి 24 గంటల కరెంటు, అలాగే లో వోల్టేజ్ అనేది కనపడకుండా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఆ విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు కోరటం జరిగింది. దానికి అవసరమైన నిధులు కూడా తీసుకొస్తాం. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు పాల్గొన్న మక్కెన మల్లికార్జునరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ లింగమూర్తి గారికి, అట్లాగే పత్తి పూర్ణచంద్రరావు గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మరి కోటేశ్వరరావు గారు, వాసిరెడ్డి హనుమంతరావు గారు, మరి మాజీ కౌన్సిలరు, అలాగే ప్యానల్ కమిటీ చైర్మన్. సో వీరందరి సహకారంతో ఇక్కడ పనులు తొందరగా పూర్తి చేయించడం జరుగుతుంది. బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి వినుకొండ పట్టణం నందు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఆరోగ్య మిత్ర దళిత గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మాచెర్ల బుజ్జి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు, దళిత హక్కుల పరిరక్షకుడు, పరిపాలనా దక్షకుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. దేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు కృషి చేసి భారత రాజ్యాంగానికి కాపలాదారుడిగా వ్యవహరించి దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహానీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని, ఆ మహానీయుని ఆశయాలను ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కొనసాగించాలన్నారు. మాజీ ఉప ప్రధాని, దళితులకు ఎనలేని సేవ కృషి చేసిన వ్యక్తి. దళితులలో మరి అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ అనేది దళితులకు 2 కళ్ళు లాంటి వారు. మరి ఏ కళ్ళు సమానం అంటే 2 కళ్ళు కావాలని చెప్పుకుంటాము. అలాంటి వ్యక్తి మరి ఎంతోమంది వ్యక్తులకి రాజకీయ సేవ చేయకపోయినా కానీ భారతరత్న ఇచ్చారు, జీవన వాయించిన ఇచ్చారు. కానీ ఈయన దళితుల కోసం సుదీర్ఘంగా ఎంతో సేవ చేశాడు. దళితులకు ఆ రోజు రిజర్వేషన్లు రావడానికి ఈయన పార్లమెంటరీలో ఉండి ఈయన యొక్క పాత్ర పోషించాడు. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఈయన పార్లమెంటరీలో ఉండి మరి దళితుల కోసం అనేక ఉద్యమాలు చేశాడు. మరి కార్మిక శాఖ, రైల్వే శాఖ, ఆహార శాఖ మంత్రిగా అనేక శాఖలకు మంత్రిగా చేసి ఆ శాఖలకి మచ్చలేని మరి అనేకమైన పేరు తీసుకొచ్చాడు. ఆ రోజు ఎమర్జెన్సీ టైంలో కానీ, ఇందిరాగాంధీ టైంలో కూడా ఆయన సొంతగా పార్టీ స్థాపించి మరి అనేకమైన సీట్లు సాధించి ఆ రోజు పీఠం ఎక్కడానికి మరి ఒక దళితుడిని అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు, కావాలని ఆయన్ని చేసినప్పుడు ఆయన ఎంతో స్వతంత్రంగా పోరాడి ఈరోజు మరి ఆయన చేసిన బాటలో మేము అందరం నడవటానికి, అదేవిధంగా
మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా అమలుపరిచి అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా ఆనాడు కృషి చేసిన వారిద్దరు మహానుభావులని మరి బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలని వారు చేసిన కృషి ఎనలేనిదని భారతదేశానికి. కాబట్టి ప్రభుత్వాన్ని, భారతదేశంలోని ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, వెంటనే భారతరత్న ప్రకటించి మరి ఆ దళితుడు అయిన ఆ మహానుభావుడు జగజ్జీవన్ రావు యొక్క మన శాంతి కలిగే విధంగా, ఆయనకి శాంతి కలిగే విధంగా భారతరత్న ప్రకటించాలని కోరుకుంటూ ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.